హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను చపాతీ చేస్తున్నాను. సో చపాతీ ఏంటి, నార్మల్గా చేసేదే కదా అనుకుంటున్నారేమో, బట్ ఈరోజు నేను చపాతీలో ఒక మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి చేస్తున్నాను. సో ఇది తినడం వల్ల చాలా చాలా మంచిదండి. అంటే మనము ఎప్పుడైనా ఒకటే ఒక కూరగాయనైనా లేదంటే ఆకుకూరనైనా ఎప్పుడూ సేమ్ ఒకటే ప్రాసెస్లో తింటే మనకు డెఫినెట్గా బోర్ కొడుతుంది. అండ్ నెక్స్ట్ టైం అది చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. బట్ ఇలాగా ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేస్తే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ దాన్ని ఇంకో వేలో తిన్నట్టు కూడా ఉంటుంది కదా. సో పిల్లలకైనా మనకైనా ఎప్పుడు అదే రొటీన్గా అంటే బోర్ వస్తుంది కదా. సో దానికోసమని ఈరోజు నేను ఒకటి వెరైటీగా చేశాను. ఏంటంటే ఇక్కడ నేను చపాతీ చేస్తున్నానండి. సో చపాతీ కోసం నేను పిండి అంతా తడపడం కోసం ఫస్ట్ పిండి వేసుకొని దానిలోకి ముల్లంగిని తురిమేసి వేసేసుకున్నాను. సో ముల్లంగి తురిమేసి వేసుకోవడం ఏంటబ్బా చపాతీలోకి అనుకుంటున్నారేమో, బట్ ముల్లంగిని మనం ఎప్పుడు మేమైతే ఎక్కువగా సాంబార్లోనే వేస్తూ ఉంటాము ముల్లంగిని. బట్ ఇలాగా ఎప్పుడైనా మనం చపాతీలో కూడా వేస్తే ఉంటే మనకు తెలియకుండానే పిల్లలు కూడా రా చపాతీని తిన్నట్టుగా ఉంటుంది కదా, లైక్ అంటే రా ముల్లంగిని తిన్నట్టుగా ఉంటుంది కదా. సో అలా దానికోసమే నేనైతే ఫస్ట్ అయితే ఒక మంచి మీడియం సైజులో ఉన్న ఒక ముల్లంగిని మొత్తం పీల్ చేసేసి తురిమేసుకున్నాను. సో తురిమేసుకుంటే ఏంటంటే మనకి దాన్ని తురిమిన దాంట్లో పిండి వేస్తే కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉన్న కూరగాయ కదండి, వెజిటేబుల్ ముల్లంగి. సో ఇది తినడం వల్ల చాలా చాలా మంచిది. సో ఇంకా నార్మల్ చపాతీలో ఎలాగైతే చేస్తామో పిండి తడుపుకునేది, సో దీన్ని దాంట్లోకి వేసి చేస్తే పిల్లలు కానీ ఎవ్వరు కూడా అస్సలు గుర్తుపట్టలేరు దీంట్లోకి అది ఉంది అన్నట్టుగా. సో తెలియకుండానే ఇలా మంచి ఇంగ్రీడియంట్ని మనం తినేస్తూ ఉంటాం కదా. సో దానికోసం ఇక్కడ నేను కలిపేస్తూ ఉన్నాను. సో చాలా వరకు ఏంటంటే ముల్లంగిని ఓన్లీ సాంబార్ లేదంటే చట్నీలు అలా యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా చపాతీలో చేసి తినండి, మంచి డిఫరెంట్ టేస్ట్, చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ముల్లంగిలో మనకి చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే దీంట్లో ఎక్కువ విటమిన్స్ అండ్ పోషకాలు అన్నీ ఉంటాయి. సో చాలా వరకు ముల్లంగిని అంటే కొంచెం చిన్నగా అంటే ఇంకా లేతవి అయితేనేమో మంచిగా తినాలనిపిస్తుంది. బట్ కొంచెం ఇలా ముదిరినవి కొంచెం పెద్దవి ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. సో దాన్ని అలా రాగా తినలేము. సో అలాంటప్పుడు ఇలా సాంబార్ అయినా చట్నీ అయినా లేదంటే ఇలా మనం చపాతీలో అయినా చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల మనకి చాలా చాలా మంచిది. అండ్ ఇది తినడం వల్ల అంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది మన అందరి బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, ఇప్పుడు ఏవైనా చిన్న చిన్నవి జలుబైనా జ్వరమైనా ఇంకేదైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా మన బాడీ తట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇమ్యూనిటీ పవర్, అంటే పెద్ద పెద్ద ఇంకేం వచ్చినా కూడా మనం బాడీ తట్టుకోవాలంటే మనం మంచి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఉండాలి. సో దానికోసమని మంచి మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సో దాంట్లో మెయిన్ వచ్చేసి ముల్లంగి అండి. సో ఇది తినడం వల్ల ఏంటంటే మనకి మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అదే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అన్నట్టు. సో దానికోసమని ఇదే కాకుండా ఎవరికైతే కొంచెం జలుబు దగ్గు ఏమన్నా కొంచెం గొంతుకి సంబంధించిన నోటికి సంబంధించిన సమస్యలు లేదంటే కిడ్నీకి లేదంటే డయాబెటీస్కి ఇలాంటి దీంతో పాటు క్యాన్సర్కి సంబంధించిన వంటి ఎలాంటి సమస్యల నుంచైనా ఈ ముల్లంగి మనం కొంచెం రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే దాని నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ దాని నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. సో ఇలా కొంచెం మనకి ఇలా ముద్దలాగా మనం చపాతీలాగా కలిపేసుకుంటాం కదా, దాన్ని ఇంకా మనం పక్కన పెట్టేసేయాలి. దాని తర్వాత మనం చపాతీ చేసేయచ్చు దీంతో. అంటే కొంచెం అది పిండిలో మిక్స్ అవనిస్తే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు వచ్చేసి నేను రాగి ఇడ్లీ చేస్తూ ఉన్నాను. రాగి ఇడ్లీ కాదండి. సో ఈరోజు ఇడ్లీ నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉన్నాను. అదేంటనేది మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. సో మనం ముందే నైట్ నానబెట్టేసుకుంటాం కదా ఇడ్లీ పిండి అనేది. సో నెక్స్ట్ డేకి ఇలా కొంచెం పులిసింది. ఇది కొంచెం మనకి వింటర్ సీజన్ కదండి, అంత బాగా 90% 100% అయితే పులవదు, ఒక 60% అలాగే పులుస్తుంది. బట్ ఇంకా తప్పదు కదా, ఏం చేయలేము. బట్ ఏంటంటే మనకు చాలా వరకు టిఫిన్స్లో ఎలాంటి ఆయిల్ కానీ ఎక్కువ ఎక్సెస్గా ఆయిల్ కానీ ఇంకేం లేకుండా మనం తీసుకునేది ఏదైనా మంచి హెల్దీ టిఫిన్ అంటే ఇడ్లీ అనే చెప్తారు కదా. బట్ ఇడ్లీనే అంత మంచి హెల్దీ అంటే దీంట్లోకి మంచి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కలిపితే ఇంకెంత మంచిదో ఆలోచించండి. సో దానికోసమని ఈరోజు అయితే నేను ఇంకా ఒక 2 అలా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను. అవి ఏంటనేది చూడండి.
ఆల్రెడీ మీరు నా ఛానల్లో ఇప్పటివరకు చూడలేదంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. క్యారెట్ స్టఫ్డ్ ఇడ్లీ అని ఒకటి చేశాను. అండ్ దాంతోపాటు రాగి ఇడ్లీ కూడా కామన్గా చాలా వరకు చేసుకునేదే. బట్ ఈరోజు నేను ఏం చేస్తానంటే క్యారెట్ని మంచిగా పీల్ చేసేసి తురిమేసుకున్నాను. సో క్యారెట్ తురుము అండ్ దాంతోపాటు కొత్తిమీర తురుము కూడా వేసేసుకుంటున్నాను. సో క్యారెట్ని మనం అసలు క్యారెట్ గురించి ఏం చెప్తామండి, చాలా 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 మంచిది. సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, మన ఐస్కి చాలా చాలా మంచిది, మన బాడీకి కూడా చాలా మంచిది. అండ్ కొత్తిమీర కూడా చాలా చాలా మంచిది కదండి. సో ఇలా న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చిన వాటిని ఇలా మనం తీసుకుంటే ఏంటంటే చాలా చాలా బాగుంటుంది. సో క్యారెట్ అనేసరికి చాలా వరకు సాంబార్ లేదంటే ఏదైనా ఫ్రై అలా చేసుకుంటారు అంతే, లేదంటే క్యారెట్ హల్వా. సో చాలా వరకు స్వీట్ తినలేని వాళ్ళు, బట్ మన క్యారెట్ నుంచి వచ్చే మంచి మంచి పోషకాలన్నీ మనకు కావాలి అంటే, సో ఆల్రెడీ ఇడ్లీ అనేది చాలా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్, హెల్దీ టిఫిన్. సో దాంట్లోకి ఇంకొంచెం హెల్దీగా చేయడానికి నేను ఇక్కడ క్యారెట్ని మిక్స్ చేశాను. చాలా 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 బాగుంటుంది, చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. సో మనకి ఎలా ఉంటుందంటే మనకి మన ఫ్లాగ్లో ఎలాంటి 3 కలర్స్ ఉంటాయో సేమ్ కలర్స్ ఇప్పుడు మన ఇడ్లీ చేసినాక అలాగే ఉంటుంది. వైట్ వచ్చేసి మన ఇడ్లీ కలర్ అండి, అంటే ఇడ్లీ పిండి వైటే కదా. అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది, అండ్ దాంతోపాటు క్యారెట్ కలర్ ఆరెంజ్ ఉంటుంది కదా. సేమ్ మనది ఫ్లాగ్ ఎలా ఉంటుందో ఇండియన్ ఫ్లాగ్ సేమ్ అలాగే ఉంటుంది. సో ఇలా కలిపేసినాక కొంచెం సెట్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. సో 2 మినిట్స్ తర్వాత ఏంటంటే ఇంకా నార్మల్ మనం ఇడ్లీ ఎలా చేస్తామో అలాగే, సో ఇడ్లీ పాత్రలోకి కొంచెం లైట్గా ఆయిల్ అనేది కొంచెం అలా అప్లై చేస్తాం కదా. సో అలా సో ఆయిల్ ఎందుకు అప్లై చేస్తున్నామంటే కొంచెం ఇడ్లీలు అనేవి ఈజీగా రావడానికి, మనం ఇడ్లీ అయిపోయినాక తీస్తాం కదా, సో అప్పుడు ఈజీగా రావడానికి. సో మీరు ఎప్పుడైనా ఇడ్లీని ఎప్పుడు ఒకటే రొటీన్లో తింటా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం క్యారెట్ అయినా లేదంటే మీరు దగ్గర అవైలబుల్గా ఉందంటే బీట్రూట్ కూడా మంచిగా తురిమేసి వేసుకోండి. మంచి బీట్రూట్ కలర్ పింక్ కలర్లో ఇడ్లీస్ తినవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలా మనం ఏంటంటే ఇలా మనకి ఆవిరి మీద ఉడకడం వల్ల చాలా చాలా హెల్దీ అండి. ఇలా ఆవిరి మీద ఉడికితే ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలు అనేవి ఎక్కడికి పోకుండా దాంట్లోనే ఉంటాయి. సో అలా తినడం వల్ల ఏంటంటే మనం రాగా తింటే ఎంత బాగుంటుందో ఇలా ఆవిరి మీద ఉడికిస్తే కూడా అంతంత మంచిదండి. సో డెఫినెట్గా ఇడ్లీ చేస్తున్నారంటే ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా చేసుకోండి హెల్దీ వేలో. క్యారెట్ అయినా లేదంటే బీట్రూట్ అయినా రాగి పిండి అయినా, సో ఏదైనా ఒకటి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని ఇడ్లీలు చేసుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా హెల్దీగా చేసుకోవాలన్నట్టుగా నేను ఇంకా దీంట్లోకి యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఇంకా మన ఇడ్లీ పాత్రలోకి కొంచెం కొంచెం బ్యాటర్ని వేసేసి ఇంకా మనం పెట్టేయడమే. నార్మల్గా అయితే ఇడ్లీ అనేది జస్ట్ మనకు 15 మినిట్స్లో అయిపోతుంది, 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. అంటే మనం సిమ్లో పెట్టామా మీడియంలో పెట్టాలమా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో నేనైతే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేస్తాను, అంటే మంచిగా ఆవిరి మీద ఉడకాలి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో దానికోసమని నేనైతే 15 మినిట్స్, మ్యాక్సిమం 15 మినిట్స్ అంతే. సో అలా చేసేస్తాను. సో మీరు ఒకవేళ ఇలా ఇడ్లీ పిండి చేస్తా ఇంత పిండి అంతా మిగిలిందనుకోండి, దాంతో కూడా మంచి ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు, అంటే లైక్ మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. ఏమంటారా? సో ఇదే సేమ్ డిట్టో బ్యాటర్ని ఇడ్లీ కదా మళ్ళీ ఇడ్లీనే చేయాలా అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఒకటి చెప్పాలా, దోశ అండి. నేను లాస్ట్ 2 టైమ్స్ కూడా ఇడ్లీ చేసినప్పుడు బ్యాటర్ అనేది మిగిలిపోయింది. అంటే లాస్ట్ టైం నేను క్యారెట్ స్టఫ్డ్ ఇడ్లీ చేసినప్పుడు కానీ లేదంటే నార్మల్గా రాగి పిండితో రాగి దోశ లాగా ఎట్లా చేస్తామో సేమ్ రాగి ఇడ్లీ కూడా చేశాను. సో అప్పుడు కొంచెం బ్యాటర్ అనేది పిండి అనేది మిగిలిపోయింది. సో దానికోసమని నేను ఏం చేశానంటే, అంటే మనం మార్నింగ్ చేస్తాం కదా, సో మధ్యాహ్నం ఎలాగో లంచ్లోకి రైస్ ఆర్ చపాతీ తింటాము. సో నైట్కి వచ్చేసి ఇంకా ఏదైనా లైట్గా తీసుకుందాం అన్నప్పుడు ఈ పిండి ఉండింది. సో దీంతో నేను దోశలు చేశాను. నిజంగా చాలా 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 బాగుంది. మా బాబుకైతే ఈ దోశలు, నార్మల్ చేసే దోశల కంటే ఈ దోశలే చాలా నచ్చాయి. దాంట్లో క్యారెట్ అండ్ మనం ఇవన్నీ వేస్తాం కదా, కొత్తిమీర, సో కొంచెం జీలకర్ర అవన్నీ వేస్తాం కాబట్టి మంచి టేస్టీగా ఉన్నాయి. నేను కూడా తిన్నాను. నాకైతే నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా చాలా బాగా అనిపించింది. సో మీరు కనుక అలా పిండి మిగిలిపోయిందంటే డెఫినెట్గా వేస్ట్ చేయకుండా దాన్ని కొంచెం దోశలుగా చేయండి, లేదంటే ఊతప్పలాగా కూడా చేయొచ్చు, ఊతప్పం. లేదంటే దాన్ని మనం కొంచెం ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారుగా మినపట్టులాగా, సో అలా చేసినా కూడా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆలు కట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు లంచ్లోకి నేను ఆలు అండ్ బఠానీ కర్రీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రైస్లోకి కాదు కదా, చపాతీ చేస్తున్నాను చెప్పాను కదా, సో దానికోసమని ఆలు బఠానీ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, జస్ట్ 5 మినిట్స్ రెసిపీ అండ్ చాలా చాలా హెల్దీ. ఆలు అయినా మంచిదే, ఈవెన్ బఠానీ కూడా. ఇప్పుడు మన
మనకైతే మ్యాక్సిమం మేమైతే కొంచెం సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అయినా లేదంటే సీజనల్గా దొరికే కూరగాయలైనా ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ ఉంటాము. సో ఇప్పుడు మనకి బఠానీ అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కదా, ఈ సీజన్లోనే కదండి మనకి ఎక్కువ వచ్చేది. సో దానికోసమని మేము ఇంకా ఫ్రీక్వెంట్గా బఠానీ చేస్తూనే ఉంటాను. బఠానీతో రైస్లోకైనా లేదంటే మామూలుగా రైస్ పలావ్ చేస్తాం కదా, సో దాంట్లోకైనా లేదంటే కర్రీస్లోకి అయితే డెఫినెట్గా అది చపాతీ కాంబినేషన్తో అద్దిరిపోతుంది. లాస్ట్ టైం నేను ఆల్రెడీ బఠానీతో లేదంటే కంది విత్తనాలతో చేశాను, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. సో ఈరోజు వచ్చేసి అంటే లాస్ట్ టైం కంది విత్తనాలతో వంకాయ వేసి చేశాను, చాలా బాగుంటుంది. సో ఈరోజు క్వైట్ ఆపోజిట్గా వంకాయ లేకుండా ఈరోజు ఆలుతో అండ్ బఠానీతో చేస్తా ఉన్నాను. చాలా చాలా బాగుంటుంది కర్రీ. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదంటే ఒక్కసారి ఇక్కడ నేను చూపించిన వేలో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఎందుకంటారా, మనకి ఇలా సీజన్గా దొరికే ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా తీసుకుంటా ఉంటే చాలా మంచిది. సో ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ కట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఒక్కసారి మీరు 2 వాషెస్ అయితే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే మనకి ఆలు నుంచి కొంచెం అది స్టార్చ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది మనం కట్ చేసినాక, మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. సో దానికోసమని అలాగే దాన్ని తీసుకుని డైరెక్ట్గా కర్రీలో వేయకుండా 2 టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత స్టార్చ్ అనేది అయిపోయిన దాకా నార్మల్ వాటర్ అలా వస్తూ ఉంటాయి కదా, మనం బియ్యం కడిగినప్పుడు ఎలా వస్తుందో స్టార్చ్ అలాగే వస్తూ ఉంటుంది మనకి ఆలు నుంచి. సో అది ఒకసారి చూసుకొని మీరు వేసేసుకోండి. సో ఇక్కడ నేను కర్రీ స్టార్ట్ చేసేసాను. సో ఇడ్లీ అయిపోయింది. సో ఇక్కడ నేను కర్రీ స్టార్ట్ చేసేసాను. సో దానికోసమని బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసినాక ఆవాలు జీలకర్ర వేసేస్తా ఉన్నాను. మనం నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో అలాగే. అండ్ దీంట్లోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ దీంట్లోకి కొంచెం ఒక 5 to 6 మిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. సో ఇవి వేసేసుకున్నాక కొంచెం అలా కలిపేసేయాలి. అండ్ ఈ లోపు ఏంటంటే మనం కరివేపాకు ఉంటుంది కదా, ఇప్పుడు నాకు దగ్గర మంచి అంటే కరివేపాకు అనేది ఫ్రెష్ కరివేపాకు ఉంది. సో అది వేయగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో, యాక్చువల్లీ నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇలా మనం పోపులోకి ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకుంటా ఉన్నాను ఇక్కడ. సో ఇక్కడ మన పోపులోకి కొంచెం మీ దగ్గర అవైలబుల్గా ఉందంటే కొంచెం వెల్లుల్లిని దంచి వేసుకుంటే చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేశాను, అదేంటంటే మెంతాకు అండి. అసలు మెంతాకు గురించి నేను ఇప్పటికీ చాలా టైమ్స్ చెప్తానే ఉంటాను. సో ఆల్రెడీ ఇలా ఆకుకూరలు అనేవి మనం తినడం వల్ల ఎంత మంచిది అనేది ఒక వీడియో చేశానండి. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదు అంటే ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అంటే ఆకుకూరలు తింటున్నామని కాకుండా దానివల్ల మనం తినడం వల్ల ఎంత మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఒక్కసారి తెలుసుకుంటే ఇంకా మంచిది కదా. సో నేను ఇక్కడ కరివేపాకు వేసేసాను అండ్ అలాగే మెంతి ఆకు కూడా వేసేసాను. మెంతాకు చాలా చాలా మంచిది. అండ్ చాలామంది కరివేపాకుని పక్కన పెట్టేసి మెంతాకునే ఇలా మనం కరివేపాకు పోపులో ఎంత ఫ్రీక్వెంట్గా వేస్తూ ఉంటామో, సో అలాగే మెంతాకును కూడా చాలా వరకు వేస్తూ ఉంటారు, చాలా చాలా మంచిది. సో ఇవన్నీ వేసేసాక కొంచెం అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే తీసి పెట్టుకున్న బఠానీ ఉంటాయి కదా, పచ్చి బఠానీ అండి, ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో పచ్చి బఠానీ వేసేసాను. సో అవి కొంచెం వేసేసి కలిపేసినాక అండ్ దీంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుని కూడా దీంట్లోకి వేసేసి కలిపేసేయాలి. ఈ 2 కాంబినేషన్ అద్దరిపోతుంది నిజంగా. అండ్ దీంట్లో మెంతాకు కూడా వేసాం కదా, ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఆలు బఠానీ కర్రీ అంటే అంతే, ఇంకా సూపర్గా ఉంటుంది. దీన్ని కొంచెం గ్రేవీ లాగా చేసుకొని, అంటే గ్రేవీ లైక్ కొంచెం లిక్విడ్గా అంటే ఎక్కువ కొంచెం లూజ్గా చేసుకొని మనం శనగపిండి అలా వేసేస్తే పూరీలోకి ఇంకా సూపర్, ది బెస్ట్ కాంబినేషన్ అది. బట్ ఇలా మనకి చపాతీలోకైనా లేదంటే రైస్లోకైనా ఇలా చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను దాంట్లోకి ఓన్లీ మిర్చితోనే చేస్తాము, బట్ దీంట్లోకి నేను కారం పొడి కూడా వేసుకుంటాను. సో ఇలా చేసినా కూడా చపాతీ రోటీ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా వేసేసినాక కొంతసేపు అలా కలిపేసి మూత పెట్టేసేయాలి. జస్ట్ ఒక 2 to 3 minutes అలా ఉంచితే సరిపోతుంది. సో ఇంకా ఇడ్లీ అయిపోయిందని చెప్పేశాను కదా, సో ఇడ్లీని దింపేశాను పక్కకి. సో ఇప్పుడు ఇడ్లీ దింపేశాను కదా, ఇంకా ఈ పక్కన స్టవ్ ఖాళీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇడ్లీలోకి చట్నీ చేసేస్తా ఉన్నాను. సో ఇడ్లీలోకి చట్నీ వచ్చేసి ఏంటంటే నేను కొత్తిమీర చట్నీ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ మీకు ఫుల్గా చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు 2 times ఏమో చూపించానండి కొత్తిమీర చట్నీ అండ్ పుదీనా చట్నీ. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఎప్పుడు నార్మల్గా పల్లీ చట్నీ లేదంటే టమాటా చట్నీ కొబ్బరి చట్నీ తిని వాళ్ళకి కొత్తిమీర చట్నీ లేదంటే పుదీనా చట్నీ ఒక్కసారి ట్రై చేయండి. మీరు ప్రతిసారి కూడా అదే చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది నిజంగా.
సో ఇక్కడ ఇంకా మూత తీసేసాను. కొంచెం లైట్‌గా మనకి బాయిల్ అయితే చాలు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. 2 ఎందుకంటే కొంచెం మన క్వాంటిటీ ఎక్కువే ఉంది కదా కర్రీ అనేది. సో దానికోసమని. అండ్ దీంతో పాటు కొంచెం కారం పొడి అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తా ఉన్నాను. సో కారం పొడి ఇప్పుడే ఎందుకు అనుకోవచ్చు మీరు, ఎందుకంటే టమాటాలు వేసేసినాక దాని నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, టమాటాలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే మన కారం పొడి అనేది వేసినాక కర్రీ అనేది మాడిపోకుండా ఉండడానికి ఈ టమాటాలు అనేది చాలా యూజ్ అవుతాయి. సో ఇలా వేసేసినాక కొంతసేపు అలా కలిపేసి జస్ట్ ఆయిల్ పైన అలా ఫ్రై చేసేనిచ్చి ఒక్క 1 మినిట్ అలా ఉంచితే సరిపోతుంది. దాని తర్వాత కలిపేసి ఒక్కొక్క 2 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గిస్తే ఏంటంటే వాటర్ వేయకుండానే మగ్గించాలి. టమాటాలన్నీ బాగా ఉడుకుతాయి. టమాటాల నుంచి వచ్చిన వాటర్ వల్ల మనం వేసిన కారంతో పాటు అన్నీ కూడా బాగా బాయిల్ అవుతూ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. సో దానికోసమని ఇక్కడ మూత పెట్టేస్తూ ఉన్నాను. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. సో ఈలోపు చెప్పాను కదండి నేను చట్నీ చేసేస్తూ ఉన్నాను, అది పక్కన జరుగుతూ ఉంది ప్రాసెస్ అనేది. సో ఇక్కడ మూత తీసేసాను. మూత తీసేసి ఏంటంటే ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఇంకా మీరు కర్రీకి ఎంత వాటర్ అయితే అవసరమవుతుందో అన్ని వాటర్ యాడ్ చేసేసేయండి. సో వాటర్ ఇంకా యాడ్ చేసేసినాక ఇంకొంచెం అలా కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మన అంటే మెయిన్గా ఏంటంటే ఆలు అయినా వంకాయ అయినా చాలా ఫాస్ట్గా క్విక్గా బాయిల్ అయిపోతాయి. బట్ బఠానీ కొంచెం టైం పడుతుంది కదా, బఠానీ అయినా చిన్న కందులు అయినా ఇవి కొంచెం అంటే ఫ్రెష్వి కాబట్టి కొంచెం ఇంకా టైం పడుతుంది. సో జస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది. 5 to 8 మినిట్స్ అలా అయిపోతుంది. సో కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. సో దానికోసమని మూత పెట్టేసి ఇంకా బాయిల్ అవనిస్తే సరిపోతుంది. అండ్ ఈ పక్కన వచ్చేసి నేను కొత్తిమీర చట్నీ చేసేస్తా ఉన్నానని చెప్పాను కదా. సో దీనికోసమని ఇక్కడ నేను చట్నీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ ఇంకా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టార్టింగ్లో కొంచెం ధనియాలు వేయించిన అని చూపించినాను కదా. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలే, చాలా చాలా బాగుంటుంది. సో ఇడ్లీలు అనేది తీసేసాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇడ్లీలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి. 3 కలర్స్లో అలా కనిపిస్తూ ఉంది కదా. సో చాలా చాలా బాగున్నాయి ఇడ్లీలు. సో ఇంకా మన కర్రీ కూడా అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 90% కుక్ అయిపోయింది. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంటే ఎంత కుక్ అయింది ఎలా అన్నట్టుగా. సో దానికోసమని ఇక్కడ నేను చెక్ చేస్తూ ఉన్నాను. ఆలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆలు వంకాయ త్వరగానే ఫాస్ట్ కుక్ అవుతుంది కదా. ఇంకా బఠానీ ఒక్కటి కుక్ అయిపోయిందంటే మన కర్రీ అయిపోయినట్టే. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 1 మినిట్ అలా ఉంచితే మన కర్రీ ఇంకా ఆల్మోస్ట్ డన్, ఇంకా అయిపోయింది. సో దానికోసమని ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసాను. సో కొత్తిమీర వేయగానే కర్రీ అయితే దించేయొద్దండి, కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచండి. కొత్తిమీరలో ఉన్న మంచి ఫ్లేవర్ అంతా మన కర్రీకి అంతా వచ్చేసి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీ దగ్గర ఇంకేమన్నా కొంచెం జీలకర్ర పొడి లేదంటే ధనియా పొడి ఉంటే వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఇక్కడ ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదు, నార్మల్గా న్యాచురల్గా చేసేస్తూ ఉన్నాను. సో కర్రీ అయిపోయింది, ఇంకా దీన్ని ఇంకా పక్కన పెట్టేయడమే. సో బాగా కుక్ అయిపోయింది, మంచి గ్రేవీ కర్రీ తయారైపోతుందండి. ఇప్పుడు ఏంటంటే నేను చపాతీ ఫస్ట్ కలిపాను కదా చపాతీ పిండి. సో ఇప్పుడు చపాతీ కాల్చేసుకోవడమే. సో చపాతీ ఆల్రెడీ దీంట్లోకి మనం ముల్లంగి తురుమేసి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసిన చపాతీ వేస్తాను, చూడండి ఎలా ఉంది అనేది. సో ఇప్పుడైతే కొంచెం స్టవ్ ఆన్ చేసేసి, ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉంది కదా, కొంచెం అలా ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. సో ఆయిల్ తినని వాళ్ళు కొంచెం పుల్కాలాగా కూడా చేసుకోవచ్చు, బట్ మరీ అప్పుడప్పుడు అంటే పుల్కాలు ఓకే, బట్ బాక్స్కి అంటే ఇంకా గట్టిగా అయిపోతాయి కదా. సో దానికోసమని నేనైతే కొంచెం ఆయిల్తోనే కాల్చేస్తాను చపాతీలు. సో ఆయిల్ వేసేసినాక కొంచెం అలా హీట్ అయితే మనం ఇంకా చపాతీ వేసేసుకోవచ్చు. ఏంటి ఆల్రెడీ చపాతీలోకి మనం ఆల్రెడీ హెల్తీ ఇంగ్రీడియంట్ ముల్లంగిని యాడ్ చేసేసాము, బట్ పైనుంచి కొంచెం అలా కొత్తిమీర తగులుతూ ఉంటే ఆహా ఎంత బాగుందో, నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయలేదంటే ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో చూడండి చపాతీ ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను, చూడండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఈరోజు అన్నీ కూడా వీడియోలో హెల్దీ రెసిపీసే అండి, చాలా 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 బాగున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీరు వీడియో చూస్తూ ఉంటే డెఫినెట్గా ఏదో ఒక్కటైనా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో ఒకసారి చూసి, నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తూనే ఉండండి. ఇంట్లో వాళ్ళకి మంచి కొత్తగా పెడతా ఉంటే వాళ్ళు కూడా మంచిగా మీకు అప్రిషియేషన్ తీసుకోవచ్చు కదా, చాలా చాలా బాగుంటుంది. సో పైనుంచి కొంచెం అలా ఆయిల్ వేసేసాను. సో ఇంకా మనం 2 సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసేసి కాల్ చేసుకుంటే సరిపోతుంది.
సో చాలా బాగుంది. మనం తింటా ఉంటే అలా కొంచెం కొత్తిమీర తగులుతూ ఉంటే మంచి టేస్ట్. నాకైతే నచ్చిందండి. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా 2 సైడ్స్ కాల్చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు కొత్తిమీర ఫ్లేవర్ అంత నచ్చదు, పైన ఎందుకులే అనుకుంటే నార్మల్ చపాతీలాగా చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి మనం ముల్లంగి వేసేసాం కదా, సో దానివల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా ఇంకొంచెం ఎన్హాన్స్ అయిందండి. అంటే చాలా బాగుంది. సో 2 సైడ్స్ అలా కాల్ చేసుకుంటే ఇంకా మన చపాతీ రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చపాతీలోకి ఇదేనే కాదు ఇంకేదన్నా కలిపేసుకోవచ్చు. మొన్న నేను రీసెంట్గా పాలకూరతో దోశ చేశాను కదా, సో పాలక్ దోశ. సో అలాగా మీరు పాలక్తో చపాతీ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.